గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ తల్లి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇప్పుడు మనం ఏ విధంగా ఉందో చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది గురుగారు? ఇది రూపాయి విలువ రానున్న రోజుల్లో పూర్తిగా క్షీణిస్తుంది. క్షీణిస్తుంది. హ్మ్. ఒక్క రూపాయికి $100 హ్మ్. ఆ రోజు వస్తుంది. ఒక్క రూపాయికి $100. హ్మ్. ఆ? కాదా? ఒక డాలర్కి $100. ఒక్క రూ ఓకే. ఒక డాలర్కి $100 హ్మ్. అంటే డాలర్ విలువ విపరీతం రూపాయి విలువ పడిపోతుంది. పడిపోతుంది. హ్మ్. కనుక చాలా మంది అంటే అనుకుంటారు దీని సందర్భంగా ఇండియా ఆర్థికంగా కుదేలయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అని ఉందమ్మా. ఎందుకంటే మార్కెటింగ్ రంగంలో, వ్యాపార రంగంలో రూపాయి విలువ పతనావస్థకు చేరిపోతుంది. హ్మ్. ఇప్పుడు దాదాపు 84, 80 ఎంతో ఉన్నట్టుంది. హ్మ్. అది అలా 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 10% వెళ్ళిపోతుంది. కనుక చాలా చోట్ల అనేక మంది సమస్యలతో వెళ్తుండ్రు. హ్మ్. స్టాక్ ఎక్స్చేంజ్‌లు, మార్కెట్లు కానీ, షేర్ మార్కెట్‌లో కానీ దీని ప్రభావం చూపుతూనే ఉంటుంది. హ్మ్. కానీ ఏదైనా కొంతవరకు భారతదేశం ఇది కొంచెం ఇబ్బందికర వాతావరణమే. ఆ హ్మ్. మాట వినాలంటే బాధగా ఉంటుంది. బాధాకరంగా. హ్మ్. పూర్తిగా పతనావస్థకు చేరిపోయింది. రూపాయికి విలువ లేకుండా పోయింది. ఇవి వినాల్సొస్తది. అది వినాల్సొస్తుంది. హ్మ్. కనుక ఇప్పుడేదైనా దాన్ని తగ్గించంటే అయ్యే పని కాదు. అవ్వదు. హ్మ్. ఈ ప్రస్తుతమైన ప్రభుత్వాలు కావచ్చు, దీని ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, దాని ముందు ప్రభుత్వాలు ఎక్కడైనా డాలర్ విలువతో మన రూపాయి విలువ చూస్తుంటే హ్మ్. పతనం అవుతూనే ఉంది తప్ప అవును. పెరిగింది లేదు. పెరిగింది లేదు. హ్మ్. కనుక పోను హ్మ్. అది పూర్తి స్థాయిలో అది పతనం అయిపోతుంది. హ్మ్. ఇక ఆంధ్ర విషయానికొస్తే చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు రాజకీయాలు, స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురు? చంద్రబాబు నాయుడు గారి యొక్క స్థితిగతులను పరిశీలిస్తే వారికి అఖండ రాజయోగం అంటూ ఉంటుంది. హ్మ్. అంటే అఖండ రాజయోగం అంటే ఇప్పుడు రాజయోగంతోనే ఉన్నారు, హ్మ్. ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే మీరు అనొచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కదండి, హ్మ్. మళ్ళా కూటమి ప్రభుత్వం వస్తున్న అఖండ రాజయోగం నేనంటాం ఆ ఉద్దేశంలో. హ్మ్. భవిష్యత్తులో వారికి అఖండ రాజయోగం అంటే సహజంగా అందరంటే ఏమైనా ప్రధానమంత్రి అవుతాడా, హ్మ్. రాష్ట్రపతి అవుతాడా? రాష్ట్రపతి అవుతారా? వారికి భారతదేశ రాష్ట్రపతి పదవి అలంకరించేటువంటి అద్భుతమైన అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాహ్! చంద్రబాబు హ్మ్. కనుక అలాంటి అవకాశానికి వీరు అర్హులు. హ్మ్. అలాంటి అవకాశం రాబోతున్నది కూడా. కనుక వీరు ఇంకా తృణప్రాయంగా దాన్ని నెట్టే వేయకుండా హ్మ్. ఆ పదవిని అలంకరిస్తే అందులో మనకు మీరు డైరెక్ట్‌గానే చెప్తారు గదా! చంద్రబాబు చెప్పని గారికి. ఉన్నప్పటికీ కానీ ఏదైనా ఎందుకంటే మీరు వెళ్తూ ఉంటారు వాళ్ళ అయినా కూడా దగ్గరికి. ఈ అద్భుతమైనటువంటి హ్మ్. రాజయోగం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఉంది. ఇక రానున్న రోజుల్లో ఉద్యోగాల కొరత ఎట్లా ఉండబోతుంది గురుగారు? రాబోయే ఆగస్టు 2వ తేదీ 2026 ఆగస్టు 2వ తేదీ నుంచి ఉద్యోగాల యొక్క సంఖ్య పడిపోతుంటుంది. పడిపోతుంది. పడిపోతుంది హ్మ్. అంటే ఇప్పుడు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారమ్మా. హ్మ్. ఈ ఐటీ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ప్యాకేజీలు ఉంటారు. అవును. ఇది ప్యాకేజీ ఉంటూ 20 lakhs ప్యాకేజ్ అనుకో, ఇది ఉంటూ మళ్ళీ సెట్ చేస్తుంటారు. హ్మ్. ఇంకెవరన్నా 24 ఇస్తారా, 26 ఇస్తారని ఇంకా హైక్ కోసం. హైక్. హ్మ్. కానీ నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే 2026 ఆగస్టు 2వ తేదీ తర్వాత ఈ ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చేసి ఇంకోటి వెతుక్కుందాం, సెట్ చేసుకుందాం అనేటువంటి దానిలోకి వెళ్ళవద్దు. హ్మ్. ఉన్న ఉద్యోగాన్ని కాపాడు. ప్యాకేజీ ఎంత తక్కువైనా దాన్ని అట్లా అట్టి పెట్టుకుని హ్మ్. కొంతమంది నాయకులు కుర్చీకి అనుకో హ్మ్. అలాగే అతుక్కొని ఉండాలి. ఇన్ కేసు వాడు బయటకు పోతే మనం చెప్పలేం. హ్మ్. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోతున్న రోజుల్లో ఉద్యోగాల కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఆ కొరత ప్రారంభమయ్యేది 2026వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీ నుంచే ప్రారంభమవుతుంది. ఓహ్! డేటు, ఆ, నెల గూడా చెప్పేసారు. ఆగస్టు 2వ తేదీ నుంచి అది ప్రారంభమవుతుంది. హ్మ్. కనుక ఆశలు ఎన్నో పెట్టుకుంటాం. అవును. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని డిసప్పాయింట్ చేయటం కాదు. హ్మ్. హ్మ్. కేవలం మనకు ఉద్యోగం ఏదో మనకు సంపాదించుకోవాలా అని కాదు. హ్మ్. ఇప్పటి నుంచే ఇన్ కేస్ జాబ్ వస్తే ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఓకే. జాబ్ రాకపోతే నెక్స్ట్ మనం బతకాలి కదమ్మా. హ్మ్. ఏదో రకమైనటువంటి ఆల్టర్నేటివ్ స్టెప్ అనేది మనం వెతుక్కోవాలి. వెతుక్కొని అప్పుడు బయటికి రావాలి. ఓకే. అప్పుడు బయటికి వాడు
జాబ్ని తీసేస్తే కనుక ఏంటంటే అలాగే మన పిల్లలు బీటెక్ చదివే వాళ్ళు ఉంటారు, 10th క్లాస్ చదివే వాళ్ళు ఉంటారు. పోను మనకు ఛాన్స్ తగ్గిపోతుంటాయి. కాబట్టి వృత్తి సంబంధమైన కోర్సులు డాక్టర్స్ మెడికల్ వాళ్ళు డాక్టర్స్ ఉండొచ్చు, అలాగే లాయర్స్ ప్రొఫెషనల్ కోర్స్ ఉన్నాయి. అదే ఐటీ ఎంప్లాయ్ అనుకో ఏముంది, అదే సిఏ చార్ట్ అకౌంట్స్ ఉంది, వాళ్ళ ప్రొఫెషన్ వెళ్ళొచ్చు. కేవలం ఐటీ రంగంలో చూస్తే రానున్న రోజుల్లో చాలా సమస్యలు వస్తాయి, గడ్డు కాలము. కనుక అది అది ఏ వల్ల వచ్చిందని నేను అంటలే, అంటే దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఏ ఆ టైంకి లేదనుకుందాం కాసేపు, లేకపోయినప్పటికీ కూడా చాలా వరకు ఇబ్బందులు. కనుక దాదాపుగా 100%లో 70% జాస్తి పడిపోతుంటాయి. క్రమక్రమంగా ఉద్యోగాల గ్రాఫ్ అనేది పడిపోతుంది. సో భవిష్యత్ తరాలలో మనం డబ్బు సంపాదించుకోవడానికి ఆలోచనల్ని ఏదో ప్రకారంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటి నుంచే వెతుక్కోవాలి. తల్లిదండ్రులు పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ తర్వాత ఆలోచన చేయాలి. పెరిగి పెద్దవాడు అవుతాడు, ప్రతివాడు సివిల్ సర్వీస్ రాయాలనుకుంటున్నామ్మా. అందరికి ఈ మధ్య ఫ్యాషన్ లాగా అయింది సివిల్ సర్వీస్ రాద్దామని. నిజమే, మంచిదే. కానీ ఎప్పుడైనా సెకండ్ ఆల్టర్నేటివ్ కూడా ఉండాలి, ఒకటి ఉండాలి. కనుక కొంత దృష్టి పెట్టుకొని ఉద్యోగాల కొరత భవిష్య నెలల్లో రోజుల్లో ఇంకంతా 4 నెలలు 5 నెలలు దాటి వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్త పడి కొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా మీరు మంచి సలహాలు కూడా ఇచ్చేసారు. నేను డేట్ చెప్తున్నాను, ఆగస్టు 2వ తేదీ నుంచి ఇలాంటి గ్రహస్థితి వస్తుంది. ఓకే.